నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దగదర్తి వైఎస్సార్ ఆసరా 4వ విడత సంబరాలు ఘనంగా జరిగాయి. పొదుపు సంఘాల మహిళలకు 4,17,00,000 రూపాయల చెక్కులను ఎంపీ బీదా మస్తాన్ రావు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. పొదుపు సంఘం మహిళలు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు అప్పు మిగిల్చారన్నారు. సీఎం జగన్ వడ్డీతో సహా అక్క చెల్లెళ్ల తరపున బ్యాంకులకు చెల్లించారు. దేశంలోనే రోల్ మోడల్ గా సీఎం జగన్ నిలిచారన్నారు. రాబోయే ఎన్నికల్లో మనమందరం అండగా ఉండాలన్నారు. ఎంపీ బీదా మస్తాన్ రావు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా అక్కా చెల్లెమ్మలు జగనన్నకు తోడుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో దగదర్తి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ఆదర్శ నాయకుడిగా, ఒక రోల్ మోడల్గా మహిళా సాధికారత కోసం ఈరోజు గతంలో చూసాం. ఈ స్వయం సహాయక సంఘాలన్నీ కూడా ఎన్నో ఇబ్బందులకు గురై ఆ ఇబ్బందుల్లో నుంచి బయటకు రాగలమా అన్నటువంటి సందిగ్ధ అవస్థలు పట్టుబట్టులాడుతున్నటువంటి అక్క చెల్లెలందరినీ కూడా జగనన్న 2019లో ఎలక్షన్ సందర్భంగా నేను ఉన్నాను, మీ కష్టాలు విన్నాను, నేను రావడంతో ఈ సహాయ సంఘాల యొక్క 25,641 కోట్ల బ్యాంకులకి బకాయి పడ్డటువంటి పొదుపు సంఘాల రుణాన్ని నేను తీరుస్తానని చెప్పి ఆ రోజు మాట చెప్పి 4 విడతలుగా ఈరోజు 4వ విడతగా కూడా చెప్పిన మాట నిలబెట్టినటువంటి జగనన్న ఈరోజు మహిళా సాధికారత కోసం ఎంత కృషి చేస్తున్నాడు అనేది మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయం. ఎందువల్లంటే గతంలో చూసాం, నేను ఆ పార్టీలో ఉన్నాను, ఇప్పుడు ఈ పార్టీలో ఉండి ఎంతో తేడా గమనిస్తూ ఉన్నాను. ఆ రోజు మహిళా సంఘాలని నేను పెట్టాను, నేనే వాళ్ళని ఉద్ధరిస్తున్నానని చెప్పి 2019 ఆయన దిగిపోయేటప్పటికి 25,640 కోట్ల రూపాయలు అప్పు చేసి మనందరూ కూడా నట్టేట ముంచితే ఒక్క మహిళలే కాదు, రైతులు కూడా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను కూడా నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది నేను చెప్పక తప్పదు. ఎందువల్లంటే నేను అక్కడ 30 సంవత్సరాలను ఏ రోజు కూడా ఆ పార్టీని నేను నా సొంతానికి వాడుకోలేదు. అందువల్ల నేను ధైర్యంగా ఈరోజు చెప్పగలుగుతా ఉన్నా. అక్కడ ఈరోజు ఏ అక్క చెగమ్మల కోసం జగనన్న ఈరోజు ఆదుకుంటా ఉన్నాడు. ఆ అక్క చెగమ్మగే ఈరోజు జగనన్నకి అండగా నిలబడి జరగబోయే యుద్ధంలో జగనన్నని మళ్ళీ గెలిపించుకొని ముఖ్యమంత్రి చేస్తాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడు ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్ని కూడా బాగు చేశాడు. ఒక్కసారి జగనన్న అనుకుంటే మీ గ్రామంలో ఉన్న రోడ్లు, డ్రైన్స్ మొత్తం కూడా ఒక్క సంవత్సరంలో కంప్లీట్ చేస్తాడనే నమ్మకం మాకు ఉంది. కాబట్టి ఈరోజు ఎవరైనా అడిగినా కూడా చిరునవ్వుతో మేము స్వీకరించాము. అక్క చెగమ్మగా బాగుండాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలకి, అదేవిధంగా మా అక్క చెగమ్మకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మీరంతా కూడా చేతులెత్తి సిద్ధమా సిద్ధమా సిద్ధమా